హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షెన్ను ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన షెన్ను పాపకి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ అయితే ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇందులో మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటి అని కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మన షెడ్డు పాపకి ఎంతో ఇష్టమైన ఫుడ్ అనేది ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ మన షెడ్డు పాపకి ఫుడ్ నేను 8 months నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో అప్పుడైతే కొంచెం నేను స్పైసీ తక్కువగా ఇచ్చి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను అదే కొంచెం ఎక్కువగా స్పైసీ ఇస్తూ అట్లా స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి పిల్లలకి ట్రై చేయండి. సో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీకు ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు బ్లాగ్లో చూపిస్తాను. సో పాపకి ఫేవరెట్ ఫుడ్ అనమాట ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో అదే వెజ్ కిచిడి. సో వెజ్ కిచిడి అనేది ప్రతి పిల్లలకి మనం 10 months నుంచి ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. సో అప్పుడు ఇందులో మనకి చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తాం, లైక్ క్యారెట్ అని, ఆలు అని ఇలా చాలా వేస్తూ ఉంటాం కాబట్టి టేస్ట్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ కొంచెం చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వెజ్ కిచిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా ఆనియన్ ఒకటి కట్ చేసుకోవాలండి. ఆనియన్ బేబీస్ కాబట్టి ఫుల్ ఆనియన్ వేయాల్సిన అవసరం లేదు. హాఫ్ ఆనియన్ అండ్ అది కూడా చిన్న ఆనియన్ వేస్తే సరిపోతుంది. నేను హాఫ్ ఆనియన్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్యారెట్ ఒకటి కట్ చేసుకోవాలి. చాలా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. సో నేను క్యారెట్ కూడా చూస్తున్నారు కదా ఎంత సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం టమాటా కూడా కట్ చేసుకుందాము. టమాటా కూడా నాకు తెలిసినంత వరకు టమాటో పైన పొట్టు లేకుండా వేయడమే పిల్లలకి ఎంతైనా మంచిది. పైన బ్యాక్టీరియాస్ అన్నీ ఉంటాయి కదా. సో మనకి టొమాటో కోసం అని చెప్పి కెమికల్స్ అవన్నీ చల్లుతూ ఉంటారు కాబట్టి సో పైన లేయర్ అనేది తీసేసి తర్వాత మాత్రమే టొమాటో అనేది పిల్లలకి యూజ్ చేసుకోవడం చాలా బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఆలు కూడా కట్ చేసుకోవాలండి. మన చిన్న బేబీ ఆలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను మొత్తం ఫుల్ ఆలు అయితే వేసేస్తున్నాను. ఆలు వల్ల మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో పిల్లలకి ఆలు పెట్టడం వల్ల వెయిట్ గెయిన్ కూడా అవుతూ ఉంటారు. సో ఆలు, స్వీట్ పొటాటో ఇలాంటివన్నీ పెడుతూ ఉండాలి పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి నేను పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసుకున్నానండి, సన్నగా తురుముకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం గీ అనేది యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, ఆనియన్స్, అవి వేసి ఒక 2 minutes ఫ్రై చేయాలి. 2 minutes ఫ్రై చేసిన తర్వాత మనకు కొంచెం స్మెల్ వస్తుంది లైక్ ఫ్రై అయినట్టు. ఆ టైంలో మనము టొమాటో అండ్ ఆలు రెండు వేసుకోవాలి. రెండు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పిల్లలకి క్యారెట్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. క్యారెట్ లో మనకి విటమిన్ ఏ, సి అండ్ కే ఇలాంటి చాలా విటమిన్స్ ఉంటాయి. అండ్ ఇది మనకి ఐ కూడా లైక్ కంటి చూపుని మెరుగుపరుస్తుంది అండ్ స్కిన్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. బేబీస్ కి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బేబీ బోన్స్ అభివృద్ధి చెందడానికి కూడా క్యారెట్ చాలా యూజ్ అవుతుంది. బెనిఫిట్స్ ఉన్న ఈ క్యారెట్స్ ని మనము బేబీస్ కి 8th month నుంచి ఇవ్వడమే స్టార్ట్ చేసుకోవాలి. 8th month నుంచి అంటే బేబీస్ కి అప్పుడు ప్యూరిలా ఇస్తూ ఉండాలి. సో ఇప్పుడు బేబీస్ 10 months అలా క్రాస్ అయిన తర్వాత నుంచి నార్మల్గా ఇలా కుక్ చేసి కానీ లేకపోతే బాయిల్ చేసి కానీ పిల్లలకి ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇవి కొంచెం టేస్ట్ ఇంక్రిమెంట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం మనం ఇవి. సో అందుకని చెప్పి మనం ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఆలు ఫ్రై అయిందో లేదని చెప్పి చెక్ చేసుకోవాలి. ఒకసారి స్పూన్తో జస్ట్ ఇలా స్మాష్ చేస్తే అది స్మాష్ అయిపోయింది అనుకోండి, ఆయిల్ ఫ్రై అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పెసరపప్పు అండ్ రైస్ ఆల్రెడీ మనం ముందే నానబెట్టుకుంటాం కదండి. సారీ అండి, మీకు ఇక్కడ నేను వీడియో ఒకటి మిస్ అయింది. సో నేను ఆల్రెడీ ముందే పెసరపప్పు అండ్ రైస్ నానబెట్టుకున్నాను. పెసరపప్పు 2 spoons వేసుకుంటే రైస్ కూడా 2 spoons వేసుకుంటాను నేను పాపకి ఎప్పుడైనా సరే. సో అది బాగా క్లీన్ చేసుకుని ఒక 1/2 hour అయితే నానబెట్టుకోవాలండి. సో అలా నానబెట్టుకున్న పెసరపప్పు రైస్ ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇవి హాఫ్ కుక్ అయిపోయాయి కాబట్టి సో ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అండ్ బేబీ ఎంత స్పైసీ తింటారో అంత కారం అండ్ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం 1 glass ఆఫ్ వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి.
అందరికీ తెలుసు కదా, నేను పాపకి ఏదైనా సరే కుక్ చేస్తే కనుక ఖచ్చితంగా నాకు అది 6 to 7 విజిల్స్ అయితే రావాల్సిందే అని చెప్పి 6 విజిల్స్ తర్వాత చూసారు కదా మనకి ఎంత మెత్తగా అయిపోయిందో. సో మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది వెజిటేబుల్ కిచిడి ఫర్ బేబీస్. కలర్ కూడా కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుందండి. సో ఎప్పుడు పెట్టే డైలీ ఫుడ్ కన్నా ఇలాగా కొంచెం కలర్ఫుల్ గా పెడుతూ ఉండాలి బేబీస్ కి. అంతేనండి, ఎన్నో బెనిఫిట్స్ ఉన్న వెజ్ కిచిడి అయితే రెడీ అయిపోతుంది. అండ్ పిల్లలకు కూడా ఇది చాలా అంటే చాలా ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ ఇది మనకి బేబీస్ కి వెయిట్ గెయిన్ కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనం నార్మల్ గా అయితే కనుక బేబీస్ అబౌవ్ 15 months అయితే కనుక నార్మల్ గా ఇలా పెట్టియొచ్చు. సో కానీ నేను మన షన్ను పాపకి అయితే కనుక మొత్తం మెత్తగానే పెడతానని చెప్పి మీ అందరికీ తెలుసు కదా. సో అందుకని చెప్పి నేను జస్ట్ నార్మల్ గా విధంగా స్మాష్ చేసి పెడతాను. చాలా యూజెస్ ఉన్నాయండి నేను వేసిన ప్రతి ఇంగ్రీడియంట్స్ కి. సో మీరు కూడా ఒకసారి కన్ఫర్మ్ గా ట్రై చేయండి. సో ఈ వెజ్ కిచిడి